వన్స్ అగైన్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ క్వార్టర్స్ కోసం ఈ టెండర్ 60 ఇళ్లను కట్టాలి. ఆ ఇళ్లన్నీ ఎంతో మన్నిక గలవిగా మేము ఎదురు చూస్తున్న బడ్జెట్ లోపల కట్టాలి. ఎవరికి ఈ టెండర్ దక్కుతుందో వాళ్ళకి మేమే స్థలం ఇచ్చి నిర్మించమంటాం. నిర్మాణం పూర్తయిన తర్వాత మీరు కోట్ చేసిన అదే ధరకి అమ్మాలి. ఇంకో వారంలో టెండర్ ఫైనలైజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. వెళ్దామా మాలిని? ఈ కాంట్రాక్ట్ మన చేయి దాటిపోకూడదు మావయ్య. నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన కాంట్రాక్ట్. ఇంత పెద్ద ప్రాజెక్టు మన ముందు ఎవరు నిలబడగలరమ్మా? ఇంకెవరు? సుబ్రహ్మణ్యం. కరెక్ట్ గా చెప్పారు, చాలా కరెక్ట్ గా చెప్పారు మాలినీదేవి. ఎప్పుడైతే మీకు నన్ను చూస్తే భయం మొదలైందో ఆ నిమిషమే మీకు ఓటమి మొదలైంది. వినడానికి చాలా బాగుంది. నీ మీద నీకు నమ్మకం చాలా ఎక్కువ అనుకుంటాను, కానీ అది చాలా తప్పు. నిజాయితీగా నువ్వు నన్ను ఎప్పటికీ గెలవలేవు. నేను చేసిన దానికి నేనేం బాధపడడం లేదు, ఎందుకంటే నాకు కొన్ని పద్ధతులున్నాయి. ఎవరికి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలోనే నేను మాట్లాడతాను. మంచి వాళ్ళకి మంచి భాష, చెడ్డ వాళ్ళకి నేనెవరని ఇలా మోసం చేస్తాననుకున్నావా? ఈ మాలిని ఎవరనేది ఈ టెండర్లో చూడు. ఏ నీ 2 ఫ్యాక్టరీలు మోయించాను, మర్చిపోయావా? ఏ మీ అమ్మ సమాధికి సీల్ వేయించాను, మర్చిపోయావా? మర్చిపోను. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతున్న మా అమ్మ మీద ఎప్పుడైతే బుల్డోజర్ ఎక్కించి చంపేశావో అప్పుడు నేను అనుభవించిన బాధ నువ్వు అనుభవించేలా చేస్తాను. నువ్వు నటి రోడ్డుకి రావాలి, అది నేను చూసి సంతోషించాలి. తప్పకుండా ఈ టెండర్లో నేనే గెలుస్తాను. మావయ్య, ఈ కాంట్రాక్ట్ నాకే రావాలి, వచ్చి తీరాలి. లేదంటే ఈ మాలిని రోడ్డున ప్రాణాలతో కాదు, సేవంగా. అక్క, ఎందుకక్క అలా మాట్లాడతావు? కొటేషనే కదా, నేను తీసుకొస్తాను. ఎలా? సుబ్రహ్మణ్యం చెల్లెల్ని అడుగుతావా? పోరా. నిజంగానే అది మంచి ఐడియా అక్క. మల్లిక, నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు అనంటే? అంటే నమ్మేస్తుందా? అవును కదా, నమ్మకపోతే? నమ్మే విధంగా చెప్పాలి కదా. నేను చెప్పినట్టే చెప్పు. అన్నయ్య, ఎలా ఉన్నావు అన్నయ్య? మా అక్కకి నేను సుబ్రహ్మణ్యంతో స్నేహం చేయడం ఇష్టం లేదు. ఎలాగైనా మా ఇద్దరిని విడదీయాలని ప్లాన్ వేసి పుట్టినరోజుకి మిమ్మల్ని పిలిచి మినిస్టర్ కొడుకుతో అవమానపరిచిందని చెప్పు. నిజమా అని అడుగుతుంది. అవునని చెప్పు. అది మాత్రమే కాదు మల్లిక, నిన్ను అవమానపరిస్తే సుబ్రహ్మణ్యం ఊరుకుంటాడా? ఖచ్చితంగా గొడవ చేస్తాడు. వెంటనే ఆపడానికి వెళ్తున్నట్టు అక్క వెళ్ళి తనే కింద పడిపోయి సుబ్రహ్మణ్యమే తోసేశాడని పెద్ద డ్రామా ఆడుతుంది. అక్క కోసం నేను సుబ్రహ్మణ్యాన్ని కొడతాను, వెంటనే మేమిద్దరం విడిపోతామని అక్క పెద్ద ప్లాన్ వేసింది. ఇప్పుడే తెలిసింది ఇదంతా అక్క చేసిన కుట్రని. వెంటనే నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను అని మల్లికతో చెప్పు. మల్లిక చాలా సంతోషపడుతుంది. ఈ విషయం తెలిస్తే అన్నయ్య చాలా సంతోషిస్తాడు. ఇక నేను సుబ్రహ్మణ్యం మళ్ళీ కలవాలంటే ఆ టెండర్ కొటేషన్ ఎంతో నాకు తెలియాలి. అంతకన్నా ₹1 ఎక్కువ అక్కకి రాసి సుబ్రహ్మణ్యాన్ని గెలిపించిన తర్వాతే నా మొహం వాడికి చూపిస్తానని చెప్పాలి. ఇదేనేమో చూడనయ్య. ఇదేనమ్మా, ఇదిగో. ముందు నేను సుబ్రహ్మణ్యాన్ని గెలిపించాలి. నేను వచ్చానని ఆ తర్వాత చెప్పు, ఇప్పుడు చెప్పకే. వస్తాను. డీటెయిల్స్ అన్ని రెడీ రెడీ అని అడిగాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసి అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. హలో, నేను సుబ్రహ్మణ్యాన్ని, చెప్పండి. ఏమంటున్నారు? ₹1 తేడాతోనా? అవును సార్. అలా జరిగే ఛాన్సే లేదే. లేదు సార్, వాళ్ళు మనకంటే ₹1 తక్కువగా కోట్ చేశారు. వి వర్ హెల్ప్లెస్. ఏమైంది సుబ్రహ్మణ్యం? ₹1 తేడాతో కాంట్రాక్ట్ మాలిని చేతికి వెళ్ళిపోయింది. ఏంటని అనువనేది? నిన్ను గెలిపించడానికేగా కార్తీక్ అనే వచ్చి కొటేషన్ గురించి అడిగాడు.
కార్తీక్ ఇక్కడికి వచ్చాడా? అవునన్నయ్య, కార్తీక్ అన్నయ్య వచ్చి అంతా అక్క ఆడిన డ్రామా అని తెలియక సుబ్రహ్మణ్యాన్ని అపార్థం చేసుకున్నాను. అందుకని కొటేషన్ అమౌంట్ తెలిస్తే దానికంటే ₹1 ఎక్కువ కోట్ చేసి అక్కని ఓడించిన తర్వాతే నీకు తన మొహం చూపిస్తానన్నాడు. అంతవరకు నీకు ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. అందుకే ఆ ఫైల్ తనకి ఇచ్చానన్నయ్య. వాడినంత తేలిక ఎలా నమ్మావు? శత్రువు అయినా కళ్ళ నీళ్లు పెట్టుకుంటే అనుమానించకూడదని నువ్వే చెప్పావు కదా అన్నయ్య. డ్రామా వాడాడలేదమ్మా, వాడు అక్క ఆడించింది.